అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్లో భాగంగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపైన నా అభిప్రాయాలను మీతో పంచుకుంటూ, అదేవిధంగా ప్రముఖులైనటువంటి వ్యక్తులు, సమాజ స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల పరిచయం చేస్తూ వారి అనుభవాలను, అభిప్రాయాలను ఈ ఐవైఆర్ టాక్స్ ద్వారా మీ అందరికీ తెలియజేయటం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగానే ఇప్పటికే చాలామంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేసి వారి అభిప్రాయాలను, వారి యొక్క అనుభవాలను మీతో పంచుకోవటం జరిగింది. అర్జున్ రావు గారు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్, చక్రపాణి గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, దాసరి శ్రీనివాసులు గారు, రంగరాజన్ సౌందరరాజన్ గారు, ఇట్లా చాలామంది ఇంటర్వ్యూస్ను మా ఐవైఆర్ టాక్స్లో ప్రసారం చేయటం జరిగింది. ఈరోజు మన ముందున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి రాయవరపు కొండలరావు గారు. ఈయనను మీరు చూస్తే ఈయన వయసు ఇంత అని మీరు ఆశ్చర్యపోతారు. ఒకటి, వయసుతో సంబంధం లేకుండా చాలా యాక్టివ్గా సమాజ స్పృహతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కొండలరావు గారు. కొండలరావు గారు నాకు చాలా రోజుల నుంచి తెలుసు. నేను కలెక్టర్ ఖమ్మంగా ఉన్నప్పటి నుంచి అప్పుడు వారు చీఫ్ ఇంజనీర్ పంచాయతీరాజ్గా ఉండేవారు. ఆ పైన ఈఎన్సీ అయినారు. ఫైనల్గా 1995లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఆ రోజు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో టెక్నికల్ అడ్వైజర్గా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇదే కాకుండా వీరు పుట్టపర్తి సత్యసాయిబాబా గారి భక్తుడే కాదు, ఆ ట్రస్ట్ తరఫున టేకప్ చేసినటువంటి అనేక ప్రజా ఉపయోగకర కార్యక్రమాల్లో ఆయన పాత్ర చాలా ఉంది. ఎస్పెషలీ అనంతపూర్ జిల్లా ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై సిస్టమ్ అంతా ఓవర్సీ చేసినటువంటి వ్యక్తి శ్రీ కొండలరావు గారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర మహిళా సభకు సంబంధించినటువంటి వివిధ ఇంజనీరింగ్ వర్క్స్ కూడా ఆనరరీ కన్సల్టెంట్గా, ఎక్కడికి పోయినా ఆయన ఆనరీగానే చేస్తూ ఉంటాడు. పెద్దగా రెమ్యునరేషన్ గురించి అసలు ఆలోచించే వ్యక్తే కాదు. రెండోది, మనకున్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో కూడా కొంత అటు ఇటుగా చూస్తే, అఫ్కోర్స్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మోస్ట్ కరప్ట్ డిపార్ట్మెంట్ కింద వచ్చేసింది అనుకోండి. పంచాయతీరాజ్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేస్తే పెట్టి కరప్షన్ కూడా జాస్తిగా ఉంటుందనేది ఒక జనరల్ భావన. అది కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు. అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో పనిచేసి కూడా ఆనెస్టీకి మారు పేరు కింద బయటికి వచ్చినటువంటి ఒక రేర్ ఇంజనీర్ శ్రీ కొండలరావు గారు. ఈ వయసులో కూడా సామాజిక స్పృహతో పనిచేస్తూ చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నటువంటి వీరిని ఈరోజు మీకు పరిచయం